ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ పాలన చేస్తా అంటే మేము ఏమీ అనుకున్నాం. ఇందిరమ్మతో పాటు ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలన చేస్తాడని మేము అనుకోలేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది నిరుద్యోగులను అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. పోలీస్ స్టేషన్లో పెట్టి కేసులు పెడతామని భయపెట్టి గ్రామాలలో వెళ్ళి ఆ ఫ్రెండ్లీ పోలీస్ ఎన్ని నిరుద్యోగుల మీద కేసులు అయితే మీ వాళ్ళకి జాబులు రాకుండా చేస్తామని చెప్పేసి బెదిరియడం చాలా దుర్మార్గం. ఇవాళ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లను పరిష్కరించమంటున్నాం. ఎవరైతే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆ మేనిఫెస్టోని మీరు అమలు చేయమంటున్నాం. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్ట్ ఇంక్రీజ్ చేసి గ్రూప్ 1:100గా చేసి అదేవిధంగా మెగా డిఎస్ వేసి ఆ 2-3 నెలల పాటు పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి డిఎస్సిని పోస్ట్ పోన్ చేయమంటున్నాం. అదేవిధంగా ఆ గ్రూప్ 2ను పోస్ట్ పోన్ చేయమంటున్నాం. ఎందుకంటే ఈ కాల వ్యవధిలో ఈ సమయ వ్యవధిలో కూడా విద్యార్థులు చదువుకోవడానికి సమయం లేదు కాబట్టి ఈ రకంగా మనం కొంత సమయం అడుగుతున్నాం. కానీ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం ఈ రకంగా చేయడం అనేది చాలా బాధాకరమైనది. రేవంత్ రెడ్డి గారు మీరు గత పాలకుల్ని రాళ్ళ తీసుకొని కొట్టండి పార్టీ మారుతుందని చెప్పినటువంటి మీరు మరి ఇలా అందరు పార్టీలు మారుతున్నాయి, అదే పార్టీలు నువ్వు జాయిన్ చేసుకుంటున్నావు కదా. అర్ధరాత్రి పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకునే అంత నీకు ఉన్న సమయం ఉన్నది. కానీ మరి వీళ్ళని ఎందుకు ఈ రకంగా చేస్తున్నావు? ఈ నిరుద్యోగులతో ఎందుకు కలవట్లేవో? ఇదే దగ్గర కూడా దీక్ష చేసింది నువ్వు యాద మర్చినవా? మనందరం కూర్చొని దీక్ష చేసినాం కదా. ఇవాళ ఎందుకు ఈ మధ్యన గ్యాప్ వచ్చిందో మీరు ఆలోచించుకొని వెంటనే నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తాం. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు నిరుద్యోగుల తరఫున మాట్లాడుతూ ఉంటారు కదా, మరి ఇక్కడ సమస్యలు అంటే వాళ్ళు రాహుల్ గాంధీ నిరుద్యోగుల గురించి మాట్లాడతాడు అనేది వాస్తవం. ఎక్కడ మాట్లాడతాడు అంటే వాళ్ళ అధికారం ఉన్న కాడ మాట్లాడరు. వాళ్ళ అధికారం ఉన్న కాడ మాట్లాడరు. అసలు బ్రోకర్ మాటలు చెప్తారు వాళ్ళు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిందన్న నువ్వు చూసినావా? జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాకనే జాబ్ క్యాలెండర్ అన్నారు. దానికి మన రాహుల్ గాంధీ ట్విట్టర్లో పెట్టుకుంటాడు. అదేవిధంగా 30,000 ఉద్యోగాలు ఇచ్చినని చెప్పిండు. ఎక్కడ నోటిఫికేషన్ ఒక్కటి కంప్లీట్ కాలే, 30,000 ఇచ్చినని చెప్పడం ఏంది? సో ఈ రకమైనటువంటి వాతావరణం అయితే మంచి పద్ధతి కాదు. జాబ్ క్యాలెండర్ లేదు. రాహుల్ గాంధీ కూడా ఆలోచించుకొని దీని మీద మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం.